తాడేపల్లి పతంజలి గారి గురించి నాకు కూడా తక్కువ పరిచయం. అయితే ఒకరోజు మనం శత జయంతి మహోత్సవాలు అనుకున్న మొదటి నెల రెండవ నెల నేను ఊరికే గూగుల్లో విశ్వనాథ శాస్త్రి గారి గురించి ఏమైనా వివరాలు తెలుస్తాయా అని చెప్పి నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చాలా రకరకాలుగా విచారిస్తున్నప్పుడు ఈ రాజోపచార పూజాకల్పం అనేటువంటి ఈ పుస్తకం నాకు కనిపించింది. అది ఎక్కడ చీరాల వాళ్ళు ప్రింట్ చేశారు. శివంపేటకు చీరాలకేం సంబంధం, చీరాల వాళ్ళు ఈ పుస్తకం ఎందుకు ప్రింట్ చేశారు అని రకరకాలుగా ఆరాధీసి వీరి నంబర్ తీసుకొని వీరిని నేను సంప్రదించిన. అయ్యా, మీకు విశ్వనాథ శాస్త్రి గారికి ఏం సంబంధం, చీరాల వాళ్ళు విశ్వనాథ శాస్త్రి గారి ఈ రాజోపచార పూజాకల్పాన్ని ప్రింట్ చేయించాల్సిన అవసరం ఏముంది అనగానే నాకు వారి గురించి పరిచయం లేదు, కానీ వారు సంస్కృతంలో రాసిన ఆ పుస్తకం నాకెవరో ఇచ్చారు. దాన్ని చక్కగా చూడగానే నాకు ఆయనకు ఒక అలవాటు, ఇవాళ ఏదైనా ఒక సంస్కృత కావ్యమో పుస్తకమో రాస్తే 48 గంటల్లో ఆంధ్రీకరిస్తారు తాత్పర్య టీకా సమేతంగా. అలా ఇది కూడా ఒకటే రోజులో రాశారట. రాసి ఫేస్బుక్లో ప్రతిదీ వారికి బ్లాగ్ ఉంది ఫేస్బుక్లో, ఆ ఫేస్బుక్లో పెట్టారు. ఇది పెట్టగానే చీరాల వాళ్ళు చూసి ఇది అద్భుతమైనటువంటి పుస్తకం, మీరు అనుమతిస్తే మేము ప్రింట్ చేస్తామని వాళ్ళు త్వరగా ప్రింట్ చేశారు. అలా ఆ పీడిఎఫ్ వర్షన్ నేను తీసుకోగానే, అయ్యా మీరు ఒక్కటి చేస్తే చేశారు, మేము ఒక ప్రత్యేక సంచిక వేయాలనుకుంటున్నాము, మా గురువు గారు ఇంకా అనేకమైనటువంటి పుస్తకాలు ఉన్నాయి, అవన్నీ కూడా చూస్తే బాగుంటుందంటే దాన్నే ఉంది ఇవ్వండి అన్నారు. వారికి దాదాపు ఒక 20 పుస్తకాలు తీసుకెళ్ళి ఇచ్చా, వారు రాసినవి 20 పుస్తకాలు. ఇవాళ రాత్రికి అంటే మనం 1వ తేదీ సమావేశమయ్యాం వామనన్న ఇంట్లో, ఇక్కడ మీరు ఇచ్చిన దఫ్తరం అంతా కూడా తీసుకెళ్ళి ఇస్తే ఇవాళ సాయంత్రం ఇచ్చాను, ఎల్లుండి వరకు మొత్తం పూర్తయినాయి అన్నారు. 120 పేజీల ఒక్కొక్క పుస్తకానికి ఒక్కొక్క సమీక్ష, మొత్తం సంస్కృత భాషలో ఉండే ఆ పుస్తకం మొత్తానికి కూడా వారే కంపోజ్ చేసి రాత్రింపవళ్ళు వారొక, నాకు ఎంత బాధ అనిపించింది వారు రాసిన ఒక మెసేజ్, అయ్యా ఆ మహానుభావుడి యొక్క ఆ భాష్యం రచనకు భాష్యం రాస్తుంటే నా కళ్ళకు కాయలు కాస్తూ నిద్ర వచ్చినా కూడా మధ్యలో ఆపద్దని అలా కూర్చొని నిద్రాహారాలు మాని పూర్తి చేసిన అని 3 రోజుల్లో పూర్తి చేశారు. 4వ రోజు అన్నకు చెప్పిన, అన్నయ్య మీరు ఇచ్చినవన్నీ అయిపోయినవి, మళ్ళీ మీకు ఇస్తున్నా అని చెప్పేసి. అంటే అంత ప్రతిభాశాలి వీరు. ఈ మధ్య ఆదిశంకర భగవత్పాదుల సమస్త స్తోత్రాలు, ఎన్ని స్తోత్రాలు ఉన్నాయో అన్ని స్తోత్రాలు, ఎన్ని మొత్తం 90 స్తోత్రాలు ఉన్నాయి. 90 స్తోత్రాలకు టీకా తాత్పర్య సహితంగా వారు భాష్యం రాశారు. ఇంకా ప్రకరణ గ్రంథాలు, కొన్ని మిగతా వారి భాష్య గ్రంథాలను కూడా టేకప్ చేయబోతున్నారు. ఈ మధ్య మనల్ని అందరినీ ఓ మహానుభావుడు ఆదిశంకర్లను స్మరణ చేయిస్తున్నాడు. ఎందుకో మరి ఆదిశంకర్ల గురించి జనంలో మాట్లాడడం తక్కువ అవుతుందనే ఓ మహాత్ముడి పుణ్యమాని ఆదిశంకరులు, ఆమ్నాయ పీఠాలు, పంచాయతనం పూజ, దాంతోపాటుగా చతురామ్నాయ పీఠాలు, అలా ఆదిశంకరులకు సంబంధించినటువంటి షణ్మతాలు దేశం మొత్తం పర్యటించడము, వారి కావ్యాలు, వీటి మీద చర్చ జరుగుతున్న తరుణంలో మాధవీయ శంకర విజయం కూడా వీరు మొదలుపెట్టారు. సగం పుస్తకం అది కూడా టీకా తాత్పర్యంగా అయింది. నేను దర్శనంలో మొదలు పెడుతున్నాను. ఆ కావ్యం అంతా కూడా విధుశేఖర భారతీ స్వామి వారు ప్రత్యేకంగా అడిగారు, వీరు దాన్ని మొదలుపెట్టారు. సగం పుస్తకం వారు చేశారు, అది ధారావాహికంగా వస్తుంది. వీరి ప్రతిభ, వారు చందోలు రాఘవ శాస్త్రి గారంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా మహానుభావులు, పరమాచార్య లాంటి వాళ్ళే గౌరవించారు వారిని. అలాంటి మహానుభావుడు చాగంటి గారైతే చందోలు రాఘవ శాస్త్రి గారి గురించి చెప్పని ప్రవచనం ఉండదు. సామవేదం గారైనా మా మహేష్ అన్న కూడా ఎక్కడికి వెళ్ళినా అట్లా అలాంటి మహానుభావుడి పరంపరలో ఉన్నటువంటి పతంజలి గారు అత్యంత నిరాడంబరమైనటువంటి ఒక ఆచార్యులుగా వారు, మాకు ₹1,00,000 ఇచ్చారు. ఎవరు? సామవేదం షణ్ముఖ శర్మ గారు. నేను వీడియో ఇవ్వడం కాదు, నేను బ్రహ్మస్థ భవనానికి మొదట నేను 1,00,000 ఇచ్చినాకనే నేను మాట మాట్లాడడానికి సమాజంలో బాగుంటుందని మా బ్రహ్మస్థ భవన ట్రస్ట్ సభ్యులందరినీ పిలిచి ₹1,00,000 చెక్ ఇచ్చి మీ బ్రహ్మస్థ భవనము గురువు గారి గురించి వారు ఒక వీడియో ఇచ్చారు. ఇచ్చేటప్పుడు వీరిని తీసుకెళ్ళా, వీరు కూడా వస్తానంటే. అయితే సనాతన ధర్మం అనే ఒక 1912లో బెనారస్ యూనివర్సిటీ వాళ్ళు ప్రింట్ చేసిన పుస్తకాన్ని వారం రోజుల్లో దానికి తెలుగు తర్జుమా చేసి ఇచ్చారు. నేను పబ్లిష్ చేశాను, ఒక 1000 కాపీలు.
అందరికీ అయింది. ఒక కాపీ అదే రోజు సామవేదం గారికి ఇద్దామని పోతే మమ్మల్ని అందరిని వదిలిపెట్టారు. సామవేదం గారు వీరి పాదాక్రాంతులై వీరి పాదాలకు దండం పెట్టి ప్రత్యేకంగా వస్త్రాలు పెట్టి మన ముందర వారిని గౌరవించారు. అంటే అలాంటి ఉన్నతమైన గౌరవాలు పొందుతున్న పతంజలి శాస్త్రి గారు మరి ఏం సంబంధమో శివంపేటకు వారికి మొత్తం సమస్త సాహిత్యాన్ని ఔపాసన బట్టి ఈ గ్రంథంలో 90% వారిదే. మన వ్యాసాలు ఉన్నాయి, కానీ ఇందులో ముఖ్యమైనటువంటి వారి సాహిత్యాన్ని మొత్తం కూడా అత్యద్భుతమైనటువంటి సమీక్షలుగా రాశారు. ఒక్కొక్క పుస్తకం కూడా వేయబోతున్నారు. ఈ రాజోపచార పూజాకల్పం ఏ విధంగా వచ్చిందో మిగతా అన్నింటికి కూడా వారు తెలుగు తాత్పర్యంతో ఇస్తున్నారు. అందులో ఒక పుస్తకం పురోహిత మీమాంస లలితామతన్న వేస్తాను కదా, అది కూడా వారు సిద్ధం చేస్తూ ఉన్నారు. అలా ఎవరెవరు మీరు ఈ చీరాల వాళ్ళు వేసినట్టు ఎవరైనా మనకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళం ఒక పుస్తకం బాధ్యత తీసుకోవచ్చు వేసుకోవడానికి. మా చంద్రశేఖర్ గారు ఒకటి, మణిశంకర్ గారు ఒకటి, లకుడారం చంద్రమౌళి గారు ఒకటి, ఒక్కొక్క పుస్తకాన్ని గురువుగారికి పూజా పుష్పంగా కూడా మనం స్పాన్సర్ చేసి ఇవ్వవచ్చు. భవిష్యత్తులో అలా చేద్దామని కోరుతూ ఈ మహానుభావుడు గురించి 2 మాటలు చెప్పే భాగ్యం కలిగింది. నాకు ఉద్వేగాన్ని ఆపుకోలేక చెప్పినా ఎక్కువ మాట్లాడితే మన్నించండి. నమస్కారం.